ఇదివరకటి రోజుల్లో వారానికి 7 రోజులు పని ఉండేది ఒకప్పుడు. ఆదివారం పూట మధ్యాహ్నం సెలవులు కొన్ని రోజులు ఇచ్చారు. ఆ తర్వాత ఆదివారం సెలవు అన్నటువంటి పాయింట్ వచ్చింది. తర్వాత కేంద్ర ప్రభుత్వాలు 5 రోజుల పని దినాలు పెట్టినాయి. ఎందుకంటే ఇతర దేశాల్లో అట్లా ఉందని చెప్పేసి శని ఆదివారాలు సెలవని ప్రకటించినాయి. మనకి అరబ్ కంట్రీస్లో వచ్చేటప్పటికి శుక్ర శనివారాల సెలవులు, గురువు శుక్రవారాల సెలవులు ఇట్లాంటి కాన్సెప్ట్లు వచ్చింది. 2 రోజుల సెలవు అన్నట్టు. ఇప్పుడు 3 రోజుల సెలవుల దిశగా జపాన్ తీసుకుంది. వారానికి 4 రోజులే పనట, మిగతా రోజుల్లో 1 గంట ఎక్స్ట్రా పని చేయించుకుంటారు. ఎందుకయ్యా అంటే జనాభా పెరుగుదల రేటు పడిపోయింది. ఉదయం నుండి రాత్రి దాకా వారంలో 5 రోజుల పాటు ఇదే పని మీద ఉంటే ఇంటికి వెళ్ళాక రొమాన్స్ ఏం చేస్తాడు, భార్యతో ఏం ఇది ఉంటుంది. క్రమంగా సైకలాజికల్గా ఆ ప్రాబ్లమ్స్ కారణంగా సంసారాలు చేయట్లేదు, సంసారాలు చేయక పిల్లలు పుట్టట్లేదు. జననాల రేటు దారుణంగా పడిపోయింది. ఈ కారణంగా 4 రోజులు పని దినాలు, తద్వారా ఆ మిగతా 3 రోజులు వాళ్ళ కుటుంబంతో కాపురాలు చేయడానికి అవకాశం కల్పించే అడుగులు వేస్తోంది జపాన్.